జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మోహం మోక్షం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. మోహం మోక్షం. ఇవాళ శరీరాన్ని కరిగించు అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. శరీరాన్ని కరిగించు. శరీరాన్ని కరిగించడం ఎలా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మోహం అంటే ఏమిటి? అనవసరపు ప్రాపంచిక విషయాలతోటి విడరాని సంబంధం ఏర్పరచుకోవటమే మోహం. మనిషికి మోహం అనేది ఎలా సంక్రమించింది? మాయ ద్వారా సంక్రమించింది. మాయకు మూల కారణం ఏమిటి? తెలివి, మేధా సంపత్తి. ఏదైతే చెయ్యాలో అది చేయకుండా, ఏదైతే చేయకూడదో అది చేస్తున్నప్పుడు మనిషి మాయలో ఉంటాడు. మాయలో ఉన్న వ్యక్తి తనను తాను తెలుసుకోలేడు. ప్రపంచాన్ని గురించి, అందరి వ్యక్తులను గురించి, సంఘటనల గురించి, సన్నివేశాల గురించి అతిగా, అనవసరంగా, విపరీతంగా, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. అది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. అటువంటి మోహం అనేది తొలగిపోతేనే మనిషి సంపూర్ణ స్వేచ్ఛగా జీవించగలుగుతాడు. సంపూర్ణ స్వేచ్ఛ నుండి ఆలోచించగలుగుతాడు. సంపూర్ణ స్వేచ్ఛ నుండి కార్యక్రమాలను కొనసాగించగలుగుతాడు. కాబట్టి స్వేచ్ఛ నుండి కార్యక్రమాలు కొనసాగించడానికి, మోహబంధాలలో ఇరుక్కుని కార్యక్రమాలు కొనసాగించడానికి మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం అందరూ కూడా సైన్సు, సాంకేతిక పరిజ్ఞానంలో పూర్తిగా నిమగ్నమై వస్తు ఉత్పత్తిని అనూహ్యంగా పెంచుకుంటూ శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తూ మోహబంధాలలో చిక్కుకొని విడరాని సంబంధాలు ఏర్పరచుకొని వాని నుండి బయటపడలేక జీవితాన్ని నరక కోపంలోనికి మళ్లిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు భూమి మీద నివసించేటటువంటి సమస్త ప్రాణికోట్లోకెల్లా మానవుడే దురదృష్టవంతుడు. ఎందుకంటే దుఃఖం కానీ, బాధ కానీ, విచారం కానీ, జబ్బులు కానీ, మానసిక ఒత్తిళ్ళు కానీ, అశాంతి కానీ, అసంతృప్తి కానీ, జీవితకాలం కుదించుకుపోవటం కానీ, మరణాన్ని వ్యతిరేకించడం కానీ చేసేది ఒక్క మానవుడు మాత్రమే. అందుకు మూల కారణాన్ని గుర్తించండి. తెలివి, మేధా సంపత్తి. ఆ తెలివి, మేధా సంపత్తి నుండి ఉత్పన్నమైందే మాయ. మాయకు ప్రతిరూపమే మోహం. మోహంలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి అతిగా, అనవసరంగా ఆలోచిస్తూ వారి పట్ల విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. వారు లేకపోతే బ్రతకలేనేమో అనేటటువంటి భయంలో ఉంటాడు. అటువంటి భయం అతన్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. తాను మనశ్శాంతిగా ఉండలేడు. చుట్టూన్నటువంటి వ్యక్తిని కూడా మనశ్శాంతిగా ఉంచలేడు. ప్రస్తుతం మానవ జాతి మొత్తం ఇదే తరహాలో కొనసాగుతుంది. కాబట్టి భూమండలం మొత్తం కూడా మనోకాలుష్యంతో దద్దరిల్లిపోతుంది. అయితే ఆ మోహాన్ని వదిలించుకోవటం ఎట్లా? ఆ మోహం నుండి బయటపడటం ఎట్లా? మోహాన్ని జయించటం ఎట్లా? మోక్షాన్ని పొందటం ఎట్లా? దీనికి ఒకే ఒక కీలకమైనటువంటి రహస్యం ఉంది. అదేమిటంటే శరీరాన్ని కరిగించాలి. శరీరాన్ని జయించటం వేరు, శరీరాన్ని కరిగించటం వేరు. శరీరాన్ని కరిగించగలిగితే మోహం పూర్తిగా తొలగిపోతుంది. ప్రస్తుతం మానవులంతా ఎలా ఉన్నారంటే శారీరక వ్యామోహంలో చిక్కుకున్నారు. నేను శరీరం ఒకటే అనే భావంలో ఉన్నారు.
శరీరాన్ని అతిగా పోషించాలని పరితపిస్తున్నారు. శారీరక సుఖానికి ప్రాధాన్యతనిస్తున్నారు. శరీరాన్ని గురించి అతిగా అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. శారీరక రుగ్మతలు రాగానే విపరీతంగా కలత చెందుతున్నారు. కాబట్టి శరీరాన్ని కరిగిస్తే మోహం పూర్తిగా తొలగిపోతుంది. శారీరక మమకారం ఉన్నంత వరకు, శరీరం పట్ల అభిమానం ఉన్నంత వరకు మనిషి మోహబంధాల నుంచి బయటపడే ప్రసక్తే లేదు. మోహం నుంచి బయటపడితేనే సత్య దర్శనం అవుతుంది. ఇందువల్ల మోహం అనేది మాయకు ప్రతిరూపం. మాయలో ఉన్నటువంటి వ్యక్తి సత్యాన్ని గురించి ఆలోచించడు. మాయలో ఇరుక్కున్నటువంటి వ్యక్తికి సత్య దర్శనం కాదు. సత్య దర్శనం కాకపోతే జీవిత పరమార్థం నెరవేరదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. శరీరాన్ని కరిగించాలి. అసలు శరీరమే లేదు అనే భావన ఉండాలి. శరీరానికి అతీతంగా జీవించగలగాలి. దానిని వదిలివేయగలగాలి. దానికి స్వేచ్ఛనివ్వాలి. శరీరాన్ని వదిలివేయగలిగితే, శరీరానికి స్వేచ్ఛనివ్వగలిగితే ఇక మోక్షం లభించినట్లే. శారీరక మమకారంతో జీవిస్తూ, శరీరం పట్ల అభిమానాన్ని పెంచుకుంటూ ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలో పోసిన పన్నీరు. దీనికి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. గతంలో మీరు నేను మేను అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. నేను మేను దాని గురించి మరలా ఒక్కసారి వివరిస్తాను. ఒక దేహానికే పరిమితమైనటువంటి ఆత్మను నేను అంటారు. ఒక దేహానికే పరిమితమైనటువంటి ఆత్మను నేను అంటారు. ఈ నేను అనేది శరీరంలో ఉంటుంది, విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది. విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి నేనును పరమాత్మ అంటారు. ఒక దేహానికే పరిమితమైతే దాన్ని దేహాత్మ లేక జీవాత్మ అంటారు. అదే ఆత్మ విశ్వం మొత్తం వ్యాపించి ఉంటే దాన్ని పరమాత్మ అంటారు. వేదాంత పరిభాషలో ఒక దేహానికి సంబంధించినటువంటి ఆత్మను నేను అంటారు. మరొక రకంగా దాన్ని అహం అని కూడా అంటారు. అంటే 4 పదాలు గుర్తుపెట్టుకోండి. 1 నేను, 2 అహం, 3 దేహాత్మ, 4 జీవాత్మ. ఈ 4 మానవ దేహానికి సంబంధించినవే. దేహము ప్లస్ ఆత్మ = దేహాత్మ. జీవుడు ప్లస్ ఆత్మ = జీవాత్మ. ఒక జీవుడికి సంబంధించినటువంటి ఆత్మను జీవాత్మ అంటారు. ఒక దేహానికే పరిమితమైనటువంటి ఆత్మను దేహాత్మ అంటారు. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆత్మను నేను అంటారు. అలాగే అహంకారంతో జీవిస్తూ ఆకారాన్ని ఏర్పరచుకునేటటువంటి ఆత్మను అహం అంటారు. దేహం ఎలా ఏర్పడింది? అహం అనేటటువంటి భగవంతుడు జీవుడితో కలిసి ఆ జీవుడి అందరి కోరికలు సంకల్పాలకు అనుగుణంగా ఎటువంటి శరీరం ద్వారానైతే కోరికలు సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరాన్ని తయారు చేసుకుంటాడు. అంటే మానవ దేహంలో 3 భాగాలు ఉన్నాయి. 1 అహం, 2 జీవుడు, 3 ఆకారం. అహం ప్లస్ జీవుడు ప్లస్ ఆకారం = అహంకారం.
ఆకారం బయటకు కనపడుతూ ఉంటుంది. అటువంటి ఆకారం ఏర్పడటానికి మూలం మరియు ఆధారం ఏంటంటే జీవుడు. ఆ జీవుడికి మూలం మరియు ఆధారం ఏమిటంటే అహం లేక ఆత్మ లేక నేను. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటంటే అహం ప్లస్ ఆకారానికి మధ్యలో జీవుడున్నాడు. ఈ జీవుడు అహాన్ని ఆకారాన్ని కలుపుతూ ఉన్నాడు. జీవుడికి ఒకవైపు అహం ఉంది, మరొక వైపు ఆకారం ఉంది. జీవుడు ఉన్నంత వరకు ఆకారం కొనసాగుతుంది, కొనసాగవలసిందే. జీవుడు కరిగిపోతే ఆకారం యొక్క అవసరం ఉండదు కదా, అందువల్ల ఆకారం కూడా కరిగిపోతుంది. ఒకవేళ జీవుడికి తన కోరికలు సంకల్పాలు నెరవేరటానికి ఆ ఆకారం పనికి రాదు అనుకుంటే జీవుడు అవసరమైతే ఆకారాన్ని వదిలివేస్తాడు. అదే మరణం అంటే. కాబట్టి అహానికి ఆకారానికి మధ్య ఉన్నటువంటి జీవుడు మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాడు. అయితే నేను శరీరం ఒకటా, నేను శరీరం వేరువేరా? జీవుడు ఉన్నంత వరకు నేను శరీరం ఒకటే అనే భావన కలుగుతుంది. శరీరానికి వచ్చిన బాధలు మొత్తం జీవుడికి వస్తాయి. జీవుడు బాధలన్నింటినీ అనుభవిస్తూ ఉంటాడు. అయితే నేను శరీరం వేరు అనుకోగలిగితే అప్పుడు శరీరానికి స్వేచ్ఛ వస్తుంది. నేను నుండి శరీరం వేరవుతుంది. నేను శరీరం వేరైందనుకోండి, శరీరానికి మోక్షం వచ్చినట్లే. శరీరానికి మోక్షం వచ్చిందనుకోండి, శరీరం కరిగిపోయినట్లే. కాబట్టి నేను శరీరం రెండింటి మధ్యలో ఉన్నటువంటి జీవుడు నేనును శరీరాన్ని వేరు కాకుండా కలిపి ఉంచుతూ ఉంటాడు. జీవభావం కరిగిపోయిందనుకోండి, అప్పుడు నేను శరీరం, అహం ఆకారం రెండు వేరవుతాయి. అయితే ఒక్క విషయం, జీవుడు లేకుండా ఆకారం కొనసాగదు కదా. జీవుడు ఉంటేనే ఆకారం కొనసాగుతుంది కదా. జీవుడు ఒకవైపు అహాన్ని మరొక వైపు ఆకారాన్ని అనుసంధానం చేస్తూ ఉంటాడు కదా. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే జీవుడికి కోరికలు సంకల్పాలు ఎక్కువగా ఉండి ఆ దేహం పనికిరాదనుకున్నప్పుడు జీవుడు తనంత తానుగా దేహాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు. భావ సారూప్యం ఉన్నటువంటి మరొక దేహాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ జీవుడు బయటికి వెళ్ళటం కాదు, జీవుడు కరిగిపోవాలి. జీవుడు కరిగిపోతే అహం ఆకారం రెండు వేరవుతాయి. ఆకారం కొనసాగుతుంది, కానీ జీవుడు కరిగినటువంటి ఆకారం కొనసాగుతుంది. అప్పుడు జీవుడు లేడు కదా, కానీ అహం ప్లస్ ఆకారం కలిసి జీవిత ప్రయాణంలో పాల్గొంటాయి. అంటే జీవుడు లేని జీవితం కొనసాగుతుంది, జీవుడు లేని శరీరం కొనసాగుతుంది. జీవుడు లేనటువంటి దేహాన్ని, జీవుడు లేనటువంటి శరీరాన్ని, అహం ప్లస్ ఆకారంతో కూడినటువంటి శరీరాన్ని దేవుడు అంటారు. జీవభావం ఉన్నంత వరకు దేవుడు బహిర్గతం కాడు. జీవభావం కరిగిపోతే ఆ జీవుడే దేవుడవుతాడు. దేవుడికి శరీరం ఉంటుంది, కానీ శారీరక మమకారం ఉండదు, శరీరం పట్ల అభిమానం ఉండదు.
నేను శరీరం ఒకటే అనే భావన ఉండదు. శరీరాన్ని గురించినటువంటి ఆలోచన ఉండదు. దేవుడు స్వేచ్ఛగా ఉంటాడు, శరీరాన్ని స్వేచ్ఛగా ఉంచుతాడు. కాబట్టి శరీరాన్ని ఒక ఉపకరణంగా వాడుకుంటూ లోక కళ్యాణం కోసం తన కార్యక్రమాలను నెరవేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆహానికి ఆకారానికి మధ్యలో ఆ జీవుడు కరిగిపోతే చాలు. అయితే జీవుడు కరిగిపోవాలంటే మార్గం ఏమిటి? జీవుడు కరిగిపోవాలంటే మార్గం ఏమిటి? అదొక్కటే, దేహమే నేను అనుకోవటం. దేహమే నేను అనుకోవటం, నేను దేహం ఒకటే అనే భావంతో ఉండటం, దేహాన్ని దేవాలయంగా భావించటం, దేహాన్ని ఆత్మగా భావించడం, దేహాన్ని దేవుడిగా భావించటం. కాబట్టి దేహం పైనుండి క్రింది వరకు ఆత్మే కదా. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంటుంది అనుకున్నప్పుడు దేహం కూడా ఆత్మ నుండి ఆవిర్భవించింది కదా, మరలా తిరిగి ఆత్మలోనే కలిసిపోతుంది కదా. నేను నుండి మేను ఆవిర్భవించి ఆ మేను కొంతకాలం కొనసాగి అది తిరిగి మరలా నేనులో కలిసిపోతున్నప్పుడు ఆ మేను కూడా నేనే కదా. కాబట్టి మేనును నేనుగా భావించడమే శరీరాన్ని కరిగించడం. నేను మేను రెండు కూడా విడరాని బంధం ఏర్పరచుకోకూడదు. అదే తాదాత్మ్యం అంటారు. నేను మేను రెండు కూడా విడరాని బంధం ఏర్పరచుకున్నప్పుడు తప్పనిసరిగా జీవభావం ఉంటుంది. నేను మేను రెండింటిని కూడా ఆత్మగా భావించగలిగితే అక్కడ రెండు లేవు, ఉన్నది ఒక్కటే. అదే అద్వైతం అంటే. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కలియుగ మానవులకి శరీరమే ప్రధాన అవరోధం అవుతుంది. శరీరం అవసరం, కానీ అదే అవరోధం. ఎప్పుడైతే శారీరక మమకారం విపరీతంగా ఉంటుందో, నేనే శరీరం, శరీరమే నేను అనేటటువంటి ఒక భావన ఉంటుందో, శరీరంతో విడరాని సంబంధం ఉంటుందో, శరీరం పట్ల వ్యామోహం పెరుగుతుంది. శరీరాన్ని అతిగా అనవసరంగా పోషించాలి అనే భావన ఉంటుంది. దానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. దేవుడు ఎలా జీవిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. శరీరం ఉంటుంది, కానీ శరీరం తన చేతిలో ఒక పరికరం మాత్రమే. యజమాని ఎవరు? దేవుడు. శరీరం ఏమిటి? ఆ దేవుడి చేతిలో ఉన్నటువంటి ఒక చిన్న పరికరం. కాబట్టి శరీరాన్ని జయించటం అన్నా, శరీరాన్ని కరిగించటం అన్నా దానికి అతీతంగా జీవించగలగాలి. శరీరానికి లోబడి జీవించటం కాదు, శరీరంతో ఘర్షణ పడటం కాదు, శరీరానికి అతీతంగా జీవించగలగాలి. అసలు శరీరమే లేదు అనే భావన కలగాలి. అందుకు కీలకమైనటువంటి రహస్యం ఏమిటి? జీవభావం సమూలంగా కరిగిపోవాలి, తొలగిపోవాలి. జీవభావం ఉన్నంత వరకు, జీవభావం ఉన్నంత వరకు జీవుడు శరీరాన్ని నేనును కలిపి ఉంచుతూ ఉంటాడు. జీవభావం కరిగిపోయిన మరుక్షణమే శరీరము నేను వేరవుతాయి. ఆ శరీరము నేను ఒకటే అనే భావన కలుగుతుంది. కాబట్టి ఇక్కడ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. జీవుడు ఉన్నంత వరకు శారీరక మమకారం ఉంటుంది, శరీరం పట్ల వ్యామోహం ఉంటుంది.
శరీరము జీవుడు రెండు కూడా విడరాని సంబంధంలో ఉంటారు. ఎప్పుడైతే విడరాని సంబంధం ఉంటుందో జీవుడికి వచ్చే బాధలు మొత్తం శరీరానికి వస్తాయి. శరీరం పడేటటువంటి బాధలు మొత్తం జీవుడు భరించవలసి వస్తుంది. ప్రస్తుతం కలియుగ మానవులకి శరీరమే ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మానవులకు ప్రధానమైనటువంటి శత్రువు శరీరమే. శరీరాన్ని జయించగలిగితే, శరీరాన్ని కరిగించగలిగితే, శరీరాన్ని వదిలేయగలిగితే, శరీరానికి స్వేచ్ఛనివ్వగలిగితే ఇక మోక్ష ప్రాప్తి లభించినట్లే కదా. ఇదే ఆధ్యాత్మిక రహస్యం అంటే, సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. కాబట్టి ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. ఎక్కడ పొరపాటు పడ్డారు, ఎందుకు పొరపాటు పడ్డారు, అందుకు మూల కారణం ఏంటి? శరీరానికి అతిగా అనవసరంగా ప్రాధాన్యతనిస్తున్నారు. శరీరాన్ని సుఖపెట్టే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. శరీరం పట్ల విపరీతమైనటువంటి మోహాన్ని పెంచుకుంటున్నారు. శరీరాన్ని విపరీతంగా బాధలు పెడుతున్నారు. ఎట్లా శరీరానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దానికి శస్త్రచికిత్సలని, మందులని, ఇంజక్షన్లని విపరీతంగా దాన్ని ఇబ్బంది పెడుతున్నారు. శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, అదనపు బరువు కానీ, దీర్ఘకాలిక రుగ్మతలు కానీ ఉన్నాయనుకోండి, ఇంకా సాధన లేదు, ఆధ్యాత్మిక పురోభివృద్ధి లేనే లేదు. కాబట్టి ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఎప్పుడు కలుగుతుంది? శరీరాన్ని పూర్తిగా ఆరోగ్యంగా ఉంచాలి. చిట్ట చివరి రోజు వరకు అది ఆరోగ్యంగా ఉండాలి. ఎందువల్ల? శరీరం ఆరోగ్యంగా ఉంటేనే దైనందిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనగలుగుతాం. శరీరం ఏమాత్రం అదుపు తప్పిందనుకోండి, దైనందిన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది కదా. మరొకటి, అనారోగ్య సమస్యలతో ఉండి ప్రజలకు మనం ఎటువంటి సందేశాలను అందించలేం కదా. కాబట్టి ప్రజల్ని మంచి మార్గం వైపుకు మళ్లించాలంటే ముందు మనం ఆచరించాలి. మనం శారీరక మమకారంతో ఉండి, శరీరం అసౌకర్యంగా ఉండి రుగ్మతలకు లోనై ప్రపంచానికి ఎంత సందేశాన్ని ఇచ్చినా ప్రపంచం స్వీకరించే ప్రసక్తే లేదు. ఇక మరొక విషయం చెప్తున్నాను, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. జీవభావం కరిగిపోవాలంటే మనిషి మానసిక స్థాయిని కూడా దాటి ఆత్మస్థితికి చేరాలి. కాబట్టి మనసును మనసుతో జయించలేము, మనసును ఆత్మ ద్వారా జయించగలగాలి. మనసును మనసుతో ఘర్షణ పెట్టకూడదు. జీవుడంటే మనసు. ఆ జీవుణ్ణి కరిగించాలంటే మార్గం ఏమిటి? మానసిక స్థాయిలో ఉండి కరిగించడం సాధ్యం కానే కాదు. ఆత్మస్థితి నుండి కరిగించగలగాలి, ఆత్మస్థాయికి వెళ్ళి కరిగించగలగాలి. ఆత్మస్థాయికి ఎప్పుడు వెళ్ళగలుగుతాం? ఆలోచించండి. ఆత్మస్థాయికి వెళ్ళటానికి మనసును జయించగలగాలి, మనసును కరిగించగలగాలి, మనసును అధిగమించగలగాలి, మనసుకు అతీతమైనటువంటి స్థితికి వెళ్ళగలగాలి. అందుకు మనకు ఒక్కటే మార్గం. అదేమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోగలిగితే ఆధ్యాత్మిక రహస్యాన్ని ఛేదించినట్లే. ఎందువల్ల? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానంతో మనసును సమూలంగా ధ్వంసం చేయొచ్చు, దగ్ధం చేయొచ్చు.
అసలు మనసు అంటే ఏమిటి? సంస్కారాల మూట. ఈ సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? గత జన్మ నుండి వచ్చాయి, ఈ జన్మలో కూడా అదనంగా కలుస్తూ ఉన్నాయి. ఇవన్నీ మనిషి యొక్క మస్తిష్కంలో ఉండి, మేధస్సులో ఉండి జీవభావాన్ని బలోపేతం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే జీవభావం ఉంటుందో, శరీరము నేను ఒకటనే భావంతో దాంతో విడరాని బంధం ఏర్పరచుకుంటాం. ఎప్పుడైతే శరీరంతో బంధం ఏర్పడిందో, జీవుడి ద్వారా కలిగేటటువంటి బాధలు మొత్తం కూడా శరీరానికి వస్తూ ఉంటాయి. కాబట్టి జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతాయి. జీవుడిలో ఉన్నటువంటి లోపాలే శరీరంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఎందువల్ల? జీవుడికి ప్రతిరూపమే శరీరం. కాబట్టి ఎటువంటి శరీరం ద్వారానైతే కోరికల సంకల్పాలు నెరవేరుతాయి, అటువంటి శరీరం తయారవుతున్నప్పుడు జీవుడికి ప్రతిబింబమే శరీరం కదా. శరీరంలో రుగ్మతలున్నాయన్నా, బాధలున్నాయన్నా, నొప్పులున్నాయన్నా, అదనపు బరువు ఉందన్నా, అనవసర బరువు ఉందన్నా, ఇబ్బందులున్నాయన్నా దానికి మూల కారణం జీవుడిలో ఉన్నటువంటి లోపాలే. మనం శరీరాన్ని సరిచేయటం కాదు, జీవుడిని సరిచేయాలి. జీవుడిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దగలగాలి. జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలను కరిగించగలగాలి. అందుకు మనం ఏ స్థాయిలో ఉండాలి? ఆత్మస్థాయిలో ఉండాలి, ఆత్మస్థితిలో ఉండాలి. అయితే అసలు రుగ్మతలకు మూల కారణం ఏంటి? నొప్పులకు మూల కారణం ఏమిటి? బాధలకు మూల కారణం ఏంటి? అసౌకర్యాలకు మూల కారణం ఏమిటి? జీవుడు ప్రాపంచిక విషయాల్లో నిమగ్నం అవుతూ ఉన్నాడు అనుకోండి, ప్రపంచంతో విడరాని మోహాన్ని పెంచుకున్నాడు అనుకోండి, ప్రాపంచిక వ్యవహారాల్లో పాల్గొంటూ ఉన్నాడు అనుకోండి, జీవుడు బలోపేతం అవుతూ ఉంటాడు. సమాజంలో ఉన్నటువంటి బలహీనతలు జీవుడి లోపలకు ప్రవేశిస్తూ ఉంటాయి. జీవుడు బలోపేతం అవుతూ ఉంటే, జీవుడు కలుషితం అవుతూ ఉంటే శరీరం కూడా బలహీనపడుతూ ఉంటుంది. గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. భౌతిక శరీరాన్ని చూసి జీవుడిని అంచనా వేయచ్చు. భౌతిక శరీరం కళావిహీనంగా శుష్కించి ఉండేటట్లయితే జీవుడు కూడా అదే తరహాలో ఉంటాడు. భౌతిక శరీరం ఆరోగ్యంగా, అందంగా, అంగసౌష్ఠవంతో, సౌందర్యవంతంగా ఎప్పుడైతే చక్కటి శిల్పంలాగా ఉంటుందో, తేజోవంతంగా ఉంటుందో, జీవుడు కూడా అదే తరహాలో ఉంటాడు. కాబట్టి భౌతిక శరీరం చూసి జీవుడి యొక్క స్థితిని మనం అంచనా వేయచ్చు. పుట్టినప్పుడే జీవుడి యొక్క స్వభావాన్ని బట్టే శరీరం తయారవుతుంది. జీవుడు జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే, సంస్కారాలను కరిగించుకునేటట్లయితే శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది, తేజోవంతంగా ఉంటుంది, అంగసౌష్ఠం ఉంటుంది, సౌందర్యవంతంగా ఉంటుంది, అందంగా కూడా ఉంటుంది. కాబట్టి సంస్కారాలు పెరుగుతున్నాయి అనుకోండి, అందున చెడు సంస్కారాలు బలంగా ఉన్నాయి అనుకోండి, శరీరం బలహీనపడుతుంది. దీనికి మూల కారణం ఏంటి? మోహమే, వ్యామోహమే. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో విడరాని సంబంధం ఏర్పరచుకోవటం, ప్రాపంచిక విషయవాంఛల్లో పూర్తిగా నిమగ్నం కావటం, ప్రపంచాన్ని వాస్తవంగా భ్రమించటం, భావించటం, మాయలో పడటం, సత్యాన్ని విస్మరించటం, అనవసరపు ప్రాపంచిక విషయవాంఛల కోసం ఆరాటపడుతూ ఉండటం, కోరికలు, లక్ష్యాలు, గమ్యాలు, ప్రణాళికలు, పథకాలు విపరీతంగా పెంచుకోవటం, అంతరంగాన్ని పూర్తిగా కలుషితం చేసుకోవటం, సంస్కారాల మోతాదు పెంచుకోవటం. కాబట్టి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. శరీరాన్ని జయించటం ఎలా? శరీరాన్ని కరిగించటం ఎలా? ఆహానికి ఆకారానికి మధ్యలో ఉన్నటువంటి జీవుడు కరిగిపోవాలి.
జీవుడు కరిగిపోతే శరీరం స్వేచ్ఛగా ఉంటుంది. జీవుడు ఉన్నంత వరకు శరీరం జీవుడితో విడరాని బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఎప్పుడైతే శరీరానికి స్వేచ్ఛ వచ్చిందో దానికి ట్రెమెండస్ హీలింగ్ పవర్ ఉంటుంది. ఎప్పుడైతే శరీరం స్వేచ్ఛగా ఉంటుందో, శరీరమే లేదు అనే భావన కలిగితే, నేను ఫలానా అనే స్థితి నుండి నేను ఏమీ కాను అనే స్థితికి చేరగలిగితే శరీరం పూర్తిగా దానంతట అదే స్వేచ్ఛను పొందుతూ ఉంటే విశ్వశక్తి నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. విశ్వశక్తి ప్రవేశిస్తూ ఉందనుకోండి, శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న అవరోధాలు మొత్తం సమూలంగా కరిగిపోతాయి. కాబట్టి ఆధ్యాత్మిక రహస్యం కానీ ఆరోగ్య రహస్యం కానీ ఎక్కడున్నాయి? జీవుడిని కరిగించటంలోనే ఉన్నాయి. జీవుడు ఉన్నంత వరకు, జీవభావం ఉన్నంత వరకు విశ్వశక్తి లోపలకు ప్రవేశించే అవకాశమే లేదు. కాబట్టి కలియుగ మానవుల జీవితం ఎలా కొనసాగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. ప్రకృతికి విరుద్ధంగా కొనసాగుతుంది. అందరూ కూడా ప్రకృతిని మారుస్తున్నారు, పరిసరాలను మారుస్తున్నారు, అంతరంగంలో మార్పులు తెచ్చుకోవటం లేదు. పరిసరాలలో మార్పులు సంభవిస్తున్నప్పుడు అంతరంగంలో కూడా మార్పులు సంభవించేటట్లయితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పరిసరాలలో మార్పులు సంభవిస్తున్నప్పటికీ శరీరంలో మార్పులు సంభవించకపోయేటట్లయితే శరీరం బలహీనంగా ఉంటుంది. కాబట్టి శరీరాన్ని బలోపేతం చేయాలంటే దానికి ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానం ఉండాలి. పంచభూతాల మధ్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకోవాలి, ప్రకృతిలో మమేకం కావాలి, ప్రకృతిని ఆరాధిస్తూ ఉండాలి, ప్రకృతిని సంరక్షిస్తూ ఉండాలి, ప్రకృతి వనరులను పరిమితంగా ఉపయోగించుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. ఆధునిక మానవుడు నవనాగరికత మోజులో ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్నాడు. శరీరాన్ని సుఖపెట్టే దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నాడు. నేను శరీరం వేరు అనే భావన ఏ కోశాన ఉండటం లేదు. జీవుడు శరీరంతో పూర్తిగా అతుక్కుంటున్నాడు. జీవభావం పెరుగుతూ ఉంటే శరీరం బలహీనపడుతూ ఉంటుంది. జీవుడు కరిగిపోతూ ఉంటే శరీరం ఆరోగ్యవంతంగా తయారవుతూ ఉంటుంది. కానీ వయసు మళ్ళీ కొద్దీ జీవుడు బలహీనపడుతున్నాడు. జీవుడు కరిగిపోవటం కాదు, జీవుడు బలహీనపడుతున్నాడు. జీవుడు బలహీనపడితే శరీరం బలహీనపడుతుంది. జీవుడు కరిగిపోయాడనుకోండి, అప్పుడు శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి మోహము అనేటటువంటి పదాన్ని మనం శరీరానికి అప్లై చేయాలి. మోహము అనేటటువంటి పదాన్ని మనం సమాజానికి, ప్రపంచానికి అప్లై చేయాలి. మనిషి ఏమయ్యాడు? శరీరంతో మోహాన్ని పెంచుకున్నాడు, కుటుంబంతో మోహాన్ని పెంచుకున్నాడు, సమాజంతో మోహాన్ని పెంచుకున్నాడు, ప్రపంచంతో మోహాన్ని పెంచుకున్నాడు, ప్రాపంచిక విషయవాంఛల కోసం పరుగులు తీస్తున్నాడు. వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవటం కోసం విపరీతంగా పరుగులు తీస్తున్నాడు. మానసిక ఒత్తిడిని పెంచుకుంటున్నాడు. ప్రణాళికలు, పథకాలు పెరుగుతున్నాయి అంటే మనిషి ఎలా జీవిస్తాడో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు పోటీ ప్రపంచంలో ఉన్నారు. ఒకరితో మరొకరు పోల్చుకుంటున్నారు. ఒకళ్ళకి మించి మరొకళ్ళు ఉన్నతమైన జీవితం కోసం ఆరాటపడుతున్నాడు, పోరాటం చేస్తున్నారు. ఆ ఉన్నతమైన జీవితాన్ని పొందాలనే తపంలో
కార్యక్రమాలను ముమ్మరంగా పెంచుకుంటున్నారు. ఒకవైపు జీవితం తరిగిపోతూ ఉంది, మరొక వైపు కార్యక్రమాలు పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు జీవుడి పరిస్థితి ఏమిటి? మరొక విషయం చెప్తున్నాను. గత 20,000 సంవత్సరాలుగా మానవ నాగరికత పరిణామంలో మనిషి పూర్తిగా దిగజారడానికి మూల కారణం అంతరంగం నుండి చెడు వాసన బీజాలు పరిసరంలోనికి ప్రవేశించి భూమండలం మొత్తం మనోకాలుష్యంతో నింపబడటమే. ప్రత్యేకించి గత 20 సంవత్సరాలుగా మీడియా ప్రభావం విపరీతంగా ఉండటం వల్ల, తారాస్థాయిలో ఉండటం వల్ల అందేటటువంటి వార్తలు కానీ, చూసేటటువంటి దృశ్యాలు కానీ, వినేటటువంటి సమాచారం కానీ, చదివేటటువంటి సమాచారం కానీ, ఇదంతా కూడా ఏమవుతుంది? జీవుడిని బలోపేతం చేస్తుంది తప్ప జీవుడిని కరిగించటం లేదు. కాబట్టి జీవుడిని కరిగించే మార్గాన్ని గనక ఆలోచించగలిగితే ఆధ్యాత్మిక రహస్యం మొత్తాన్ని ఛేదించినట్లే. కాబట్టి శరీరాన్ని కరిగించాలి, అందుకు జీవుడు కరిగిపోవాలి. కాబట్టి జీవుడికి శరీరానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. జీవుడికి శరీరానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. జీవుడిలో కలుషితం ఉంటే శరీరంలో కలుషితం ఉంటుంది. జీవుడు కరిగిపోతూ ఉంటే శరీరం కూడా కరిగిపోతూ ఉంటుంది. అది ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకునేటట్లయితే ఆధ్యాత్మిక రహస్యం మొత్తం శరీరంలోనే దాగి ఉంది. ఎప్పుడైతే శరీరం పూర్తిగా కరిగిపోతుందో అప్పుడు ఇంద్రియాలకు పని ఉండదు. మనసులో సంకల్ప వికల్పాలు ఉండవు. బుద్ధి సమత్వంలో ఉంటుంది. హృదయమట్టం పూర్తిగా తెరుచుకుంటుంది. చిత్తమయ కోశం సమూలంగా సిద్ధి అవుతుంది. సహస్రారం ఓపెన్ అవుతుంది. సహస్రారం ఓపెన్ అయితే విశ్వశక్తి నేరుగా దేహంలోకి ప్రవేశిస్తుంది. మరొక రహస్యం చెప్తాను. ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ద్వారా జీవుడు సమూలంగా కరిగిపోతాడో అప్పుడు దేహమే లేదు అనే భావన కలిగినప్పుడు, నేను ఏమీ కాను అనే స్థితిలో ఉన్నప్పుడు విశ్వశక్తి శరీరం యొక్క ప్రతి భాగం నుంచి లోపలకు ప్రవేశిస్తుంది. కేవలం సహస్రారమే కాదు, బాడీ మొత్తం లోపలకు ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆలోచించండి ఒకసారి. శరీరం లోపలికి విపరీతంగా ప్రాణశక్తి ప్రవేశిస్తూ ఉంటే శరీరం తేజోవంతంగా ఉంటుంది, కాంతివంతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, సౌందర్యవంతంగా ఉంటుంది, అంగసౌష్టం ఉంటుంది. శరీరం యొక్క ప్రతి అవయవం కానీ, అంగం కానీ, కణాంగం కానీ సమూలంగా శుద్ధి అవుతూ ఉంటాయి. కాబట్టి ఆలోచించండి ఒకసారి. మనం శరీరంతోటే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఆ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కీలకమైనటువంటి అంశం ఏమిటంటే మనసును దాటి వెళ్ళగలగాలి, జీవోభావాన్ని దాటి వెళ్ళగలగాలి, ఆత్మస్థితికి చేరగలగాలి. ఆత్మస్థితికి చేరిన మరుక్షణమే నేను అనేది జీవితానికి యజమాని అవుతుంది. మిగిలిన మొత్తం కూడా ఆ నేను కింద పనిచేసే సిబ్బంది అవుతాయి. అదే నేను శరీరం అతుక్కుపోయాయి అనుకోండి, కలిసి ఉన్నాయి అనుకోండి, అప్పుడు నేను అనేది మేనుకు లోబడి ఉంటుంది.
మేను ఆధిక్యతను సంతరించుకుంటుంది, నేను మాత్రం బలహీన పడిపోతుంది. అది జీవభావం అవుతుంది. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటమే మానవ జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో కీలకమైనటువంటి అంశం. దాన్ని శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషించాలి, నిరంతరం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి. సోమరతనానికి, బద్ధకానికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. దానిని పొరపాటును కూడా సుఖపెట్టకూడదు. శారీరక సుఖాన్ని మించిన ప్రమాదం మరొకటి లేదు. ప్రస్తుతం మనుషులంతా ఏమవుతున్నారంటే జీవితానికి సరిపడ వనరులు సేకరించుకొని ఆత్మ ప్రయాణం కోసం ఆరాటపడుతూ శరీరాన్ని సుఖపెట్టి దిశగా జీవిత ప్రణాళికలు ఏర్పరచుకొని ఏదో సాధించాలని చెప్పి సాధన చేస్తున్నారు. అది వాస్తవం కాదు. పూర్ణ జ్ఞానం పొందినటువంటి వ్యక్తి మనసును దాటి వెళ్ళగలుగుతాడు. ఆ పూర్ణ జ్ఞానం కూడా ఎలా ఉండాలి? శాస్త్రయుక్తంగా ఉండాలి. శాస్త్రయుక్తమైనటువంటి విధానాన్ని అనుసరించగలిగితే ఫలితాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు. కఠోరంగా సాధన చేయకూడదు, చాలా ప్రమాదకరం. శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు, అది కూడా చాలా ప్రమాదకరం. ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం కూడా ఉండాలి. నాలుగు స్తంభాల మాదిరిగా ఉండాలి. ఎవరైనా మన శరీరాన్ని చూడగానే మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే వ్యక్తిగా వాడు గుర్తించగలగాలి. శరీరం అసౌకర్యంగా ఉండి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై బాధలతో ఉండి ఇబ్బందులతో ఉండి మందులు మింగుకుంటూ వైద్యశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ భగవద్గీత పారాయణం చేసిన, వివేక చూడమని చదివిన, పురాణ ఇతిహాసాల్లో పట్టు సాధించిన అదంతా బూడిదలు పోసిన పన్నీరు. కాబట్టి సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఎక్కడుందంటే శరీరాన్ని కరిగించటంలో ఉంది. ఎప్పుడైతే మేను లేదు, అంతా నేనే, నేను ఆత్మను, నేను దేవుడను, ఈ దేహమే దేవాలయం, ఇటువంటి భావనలు కలిగాయి అనుకోండి, ఆ భావనలు అనుభవంలోకి వచ్చాయి అనుకోండి, ఇక జీవిత పరమార్థం నెరవేరినట్లే. దీనికి కఠోర సాధన కన్నా కూడా విశ్లేషణ చాలా అవసరం. పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి తెలుసుకొని దాన్ని రోజు క్రమం తప్పకుండా విశ్లేషించుకుంటూ ఉంటే జీవిత అనుభవం పెరుగుతూ ఉంటుంది. జీవిత అనుభవం పెరుగుతూ ఉంటే ద్వంద్వాలు కరిగిపోతూ ఉంటాయి. ద్వంద్వాలు కరిగిపోతూ ఉంటే జీవుడు కరిగిపోతాడు. జీవుడు కరిగిపోతే శరీరం కూడా కరిగిపోతుంది. కాబట్టి మోహం అనేటటువంటి పదాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకొని దానిలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి మోహం నుండి బయటపడితేనే మోక్షాన్ని పొందేటటువంటి అర్హత, అవకాశం ఏర్పడతాయి. పొరపాటును కూడా శరీరాన్ని సుఖపెట్టవద్దు. శరీరాన్ని ప్రకృతికి అనుగుణంగా జీవింపజేసే విధంగా జీవితాన్ని కొనసాగించగలిగితే ఇక శరీరాన్ని గురించి ఆలోచించే అవసరమే ఉండదు. దేనిని గురించి అయితే మనం ఆలోచిస్తామో, అతిగా అనవసరంగా పిచ్చిగా దాని గురించి పరితపిస్తూ ఉంటామో, దానికి మనం బానిసగా జీవిస్తున్నట్లే కదా. అదే మోహం కదా. శరీరాన్ని వదిలేయాలి, మర్చిపోవాలి, దానికి సంపూర్ణ స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతాం.
కాబట్టి మోహం మోక్షం అనేటటువంటి అంశం ఎవరికైతే సంపూర్ణంగా అవగాహన అవుతుందో వాళ్ళు ముందు శరీరంతో సాధన ప్రారంభిస్తారు. శరీరాన్ని కనుక పూర్తిగా రుగ్మతల నుండి విడుదల గావించగలిగితే జీవిత పరమార్థం నెరవేరటానికి మార్గం ఏర్పడినట్లే. కలియుగ మానవులకి శరీరమే ప్రధానమైనటువంటి అవరోధం అవుతుంది. అది అవసరం మరియు అవరోధం కూడా. శరీరమే అందరికీ శత్రువుగా తయారైంది. వైద్యశాలలు మొత్తం కిక్కిరిసిపోతున్నాయి. అనేక రకాల వైద్య విధానాలు వెలుగులోకి వస్తున్నాయి. శరీరాల యొక్క నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి మహమ్మారులు ప్రపంచమంతటా స్వారీ చేస్తూ ఉన్నాయి. మానవాళిని కబళించి వేస్తూ ఉన్నాయి. ఇటువంటి ప్రమాదం నుండి బయటపడాలంటే మనం ఆధ్యాత్మిక రహస్యాన్ని ఛేదించాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేటటువంటి మార్గాన్ని గురించి ఆలోచించి అన్వేషణ చేసి అనుసరించి అనుభవంలోకి పొందాలి. తెలుసుకోవటం చాలా సులభం, అనుభవంలోకి పొందటం మాత్రం చాలా కష్టం. తెలుసుకుంటే తాత్కాలికంగా తృప్తి కలుగుతుంది, కానీ తెలుసుకున్నది అనుభవంలోకి రాకపోతే మాత్రం తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు అంతా కూడా అసంతృప్తి జ్వాలలతో రగిలిపోతున్నారు. ఏదో పోగొట్టుకుంటున్నాం అనేటటువంటి భావన అందరిలో ఉంది, కానీ ఆ మాయ నుండి బయటపడలేకపోతున్నారు. ఆ విషవలయాన్ని ఛేదించలేకపోతున్నారు. అందుకు కీలక పాత్ర పోషించేది ఒక్కటే, శారీరక వ్యామోహం, శారీరక మమకారం, శారీరక అభిమానం. కాబట్టి బిడ్డలారా, ఆధ్యాత్మిక మార్గం అనేది మానవ జాతికి ఋషులు అందించినటువంటి వరప్రసాదం. పాయసం తయారు చేసి మనల్ని ఆస్వాదించమంటున్నారు. అందుకు మనం సంసిద్ధంగా ఉండగలిగితే చాలు, జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు. నేను గత 30 సంవత్సరాలుగా చేసినటువంటి అన్వేషణ మొత్తం కూడా ఇదే తరహాలో కొనసాగింది. నేను ఆరోగ్యాన్ని పొందగలిగాను కాబట్టే అందరికీ సందేశాన్ని ఇచ్చే స్థాయికి ఎదిగాను. నేను రుగ్మతల బారిన పడి బాధలు పడుతూ ఉంటే గురుపేట మీద కూర్చునే అర్హత నాకు ఉండదు కదా. కాబట్టి అర్హతను సంపాదించుకోవాలంటే ఆధ్యాత్మిక రహస్యాన్ని ఛేదించగలగాలి. శరీరాన్ని కరిగించే మార్గాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలగాలి. అప్పుడే జీవిత పరమార్థం నెరవేరుతుంది. కాబట్టి శరీరాన్ని కరిగించే దిశగా జీవిత ప్రణాళికను రూపొందించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీ వంతు కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.